పట్టభద్రుల తీర్పును శిరస వహిస్తామన్నారు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి. ఎన్నికల ఫలితాలపై స్పందించిన నరేందర్ రెడ్డి ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ లో కొంచెం లోటు కనిపించిందన్నారు. తాను పరాభవం పొందినా పట్టభద్రుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని, రానున్న కాలంలో ముఖ్యమంత్రి ఎలాంటి బాధ్యత ఇచ్చినా తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు నరేందర్ రెడ్డి. నేను గెలిచాను, నా ప్రమాణ స్వీకారోత్సవం ఇది, నా నిధి అని ఎన్నో ప్రగల్భాలు పలికి ఉన్నాను. ఎన్నో రకాలుగా అంటే అది ఓన్లీ సోషల్ మీడియా హైప్ ద్వారా రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నాను. బట్ నేను మాత్రం ఎక్కడ నా క్యాంపెయినింగ్ లో ఎవరిని నేను దూషించడం కానీ, ఎవరిని నిందించడం కానీ చేయకుండా ఒక సిస్టమేటిక్ గా వాస్తవానికి కూడా గెలిస్తే పట్టభద్రులకు ఎంతో చేయాలి. ఈ పాలిటిక్స్ లో కూడా ఒక సిస్టమేటిక్ తేవాలి. ఎన్నో ఆలోచనలు, మరి ముఖ్యంగా విద్యా ప్రకారంగా ఎన్నో ఆలోచనలతో నేను పక్కాగా ఉన్నాను. నా కాన్ఫిడెన్స్ ఉంది. గెలిచిన వాళ్ళకంటే ఎడ్యుకేషన్ తెలంగాణ విద్యారంగంలో ఏ రకంగా మార్చాలన్న ఒక పక్క ప్రణాళికలతోటి నేను ముందుకు వెళ్ళాను. తర్వాత అన్ని ఏరియాలు తిరిగి పరిపూర్ణంగా అన్ని రంగాల వారితో నేను సమస్యలు తెలుసుకొని పరిపూర్ణంగా ఉండి ఒక సొల్యూషన్ కూడా నేను తయారు చేసుకున్నాను. సో ఏది ఏమైనా మరి పట్టభద్రుల యొక్క వాళ్ళ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను. ప్రజల ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దాన్ని కూడా నేను శిరసావహిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రులు, ఎందుకంటే పట్టభద్రులు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నా నంబర్ 2 పక్కనే వేశారు. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ 02 అని వేశారు అంతే. ఇంకెక్కడ 1 లేదు, 3 లేదు, ఏం లేదు. సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయోభిలాషులు కానీ, మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ, పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏవేవి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి నా కార్యాచరణ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన